కేంద్ర రాష్ట్రాలలోని కూటమి ప్రభుత్వాలు ప్రస్తుతం అనేక ప్రజా సమస్యల్లో చిక్కుకుపోయాయని సిపిఐ సీనియర్ నేత నారాయణ విమర్శించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అసలు విషయాల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకే రావణ్ను టార్గెట్ చేస్తూ ఈ రాజకీయ కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. అతనిపై మోపిన అక్రమ ఉపా కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ పై పోలీసులు ఉపా కేసు నమోదు చేయడం తెలిసిందే. అయితే దేశద్రోహులపై ఉపయోగించే ఈ చట్టం కింద కేసులు నమోదు చేయడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ చర్యను ఇప్పటికే వైసీపీ ఖండిస్తుండగా తాజాగా కమ్యూనిస్టులు కూడా ఈ జాబితాలో చేరారు. విజయవాడ వేదికగా జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వైసీపీతో పాటు లెఫ్ట్ పార్టీలైన సిపిఐ, సిపిఎం నేతలు పాల్గొని ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. కేంద్ర రాష్ట్రాల్లోని కూటమి ప్రభుత్వాలు ప్రస్తుతం అనేక ప్రజా సమస్యల్లో చిక్కుకుపోయాయని సిపిఐ సీనియర్ నేత నాయకులు విమర్శించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అసలు విషయాల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకే రావణ్ను టార్గెట్ చేస్తూ ఈ రాజకీయ కుట్రకు తెరలేపారని ఆరోపించారు. అతడిపై మోపిన అక్రమ ఉపా కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకలను భయభ్రాంతులకు గురిచేసి అణచివేయడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ కఠిన చట్టాన్ని ప్రయోగించిందని మండిపడ్డారు. రావణ్పై పెట్టిన కేసు చట్ట విరుద్ధమని, ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ కేసును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జైళ్లలో మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ దుర్వినియోగాన్ని ఆపకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సేఫ్ కాదు అన్న ఉద్దేశంతో దీని మీద తీవ్రంగా ప్రతిఘటిస్తూ, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము ఈ మధ్యన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. అది చేసిన తర్వాత మేము మాట్లాడింది యూఏపీఏ దుర్వినియోగం గురించి. అది వదిలేసి ప్రతి వాళ్ళు అతను రాముడిని తిట్టాడు, లేకపోతే ఫలానా మతాన్ని కించపరిచాడు, మీకు పట్టదా, మీరు కూడా అంతేనా, దాన్ని సమర్థిస్తున్నారా? అరే బాబు, అదంతా కాదు. మీరు యూఏపీఏ పెట్టడానికి వాడిన మాటల గురించి నేను మాట్లాడుతున్నా. అంతవరకే కన్ఫైన్ అవ్వండి. చర్చను వేరే దగ్గరికి ఎందుకు తీసుకెళ్తారు? రావణ పుట్టు పూర్వోత్తరాల గురించి మీరు ఎందుకు తీసుకెళ్తారు? అసలు అటువంటి పేరు ఎందుకు పెట్టుకున్నాడు? రావణ అనే పేరు ఎవడని పెట్టుకుంటాడా? అతని ఇష్టం. కాబట్టి ప్రజాక్షేత్రంలో ఈ రోజున ముఖ్యమైన విషయాలను పక్కదారి పట్టించడానికి, అనవసరపు విషయాలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రజల్ని అందులో ముంచి తేల్చడానికి జరిగే ప్రయత్నాల్లో భాగంగానే దీన్ని చూస్తున్నాను. కాబట్టి ఈ ప్రయత్నాల్ని, ఈ కుయుక్తుల్ని, ఈ ప్రజా జీవితంలో పబ్లిక్ డిస్కోర్స్ని విషపూరితం చేసే ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ని మన అందరం ప్రజాక్షేమం కోరేవారుగా, సమాజ హితం కోరేవారుగా, ప్రజాక్షేత్రంలో పనిచేసేవారుగా మనం దాన్ని ఎల్లవేళలా ఎక్స్పోజ్ చేస్తూ ప్రజల్లోనే వాళ్ళని ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా రావణ్కి జరిగినటువంటి ఈ యూఏపీఏ దుర్వినియోగం సందర్భంగా మనం దాని మీద కూడా ఒక ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రావాలి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మొట్టమొదటి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఎక్కువసేపు టైం తీసుకోకుండా ఇంతటితో ముగిస్తాను. నమస్కారం. అయితే ఇది నా మాట కాదు, పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. అయితే పవన్ చెప్పు చూపించి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ ఈ కళ్యాణ్ చెప్పు చూపిస్తారా మామూలు చెప్పాడు. కాబట్టి ఇట్లా కేసు పెట్టాలంటే ముందు పవన్ కళ్యాణ్ కేసు పెట్టాలా, తర్వాత ఈ రావణ స్వామి కేసు పెట్టాలా? అది ఒక విధంగా మిమిక్రీ అనిపిస్తుంది. మిమిక్రీ ఆర్టిస్తున్నారు. చంద్రబాబు నాయుడు మిమిక్రీ చేస్తారు, రాజశేఖర్ మిమిక్రీ చేస్తారు, చేస్తారు. ఈయన కూడా మిమిక్రీ చేశాడు పవన్ కళ్యాణ్ని. దాని మీద కేసు పెడతారా? ఇది ఒక విచిత్రమైనటువంటిది. ఇది చట్టాల గురించి చెప్తున్నాం. చట్ట ప్రకారంగా యాక్ట్లు కోట్ చేసి వాళ్ళ ఎఫ్ఐఆర్ పెట్టి కోర్టుకు పంపిస్తున్నారు. అదే కోర్టు ఆయన బెదిరించి పంపించేస్తా ఉంది. 4 కోర్టులు పెడితే 4 కోర్టులు వేధించారు. ఇంకా లాభం చెప్పేసరి ఉపా చట్టం పెట్టేశారు. అంటే బెయిల్ ఇప్పుడు రాదు కాబట్టి. అంటే ఇది చట్ట ప్రకారంగా జరిగింది. అట్లా ఇది పొలిటికల్ డెసిషన్, రాజకీయ నిర్ణయం. ఇది రాజకీయంగా అతన్ని ఉపా చట్టం పెట్టాలని నిర్ణయించిన పొలిటికల్ పార్టీ, ఇంప్లిమెంటేషన్ పోలీస్ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీ.
అందులో ఇది డైవర్షన్ పాలిటిక్స్. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతూ ఉంటే అటు సెంట్రల్ స్టేట్ పైన ఇవన్నీ డైవర్షన్ ప్రాక్టీస్. డైవర్ట్ చేసి పడేసి మీరు కొట్లాడుకుంటానండి, కాకులు కొట్లాడుకుంటూ ఉంటాయి, శవం మాయమైపోతూ ఉంటుంది. అది థియరీ. ఆ ప్రకారం చేస్తుంది కేవలం పొలిటికల్ డెసిషన్ వచ్చినటువంటి అనుకరణ తప్ప జ్యుడిషియరీ రూపంలో పోలీస్ చట్టం రూపంలో వచ్చింది కానీ కాదు. వీళ్ళు నమ్మితే మాత్రం అయిపోయారు. ఇది ప్రమాదం ఉన్నాయి చెప్తున్నారు డెమోక్రసీ అని. నిజమే, మనకున్నది ఒకటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, జ్యుడిషియరీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సిబిఐ, నీతి ఆయోగ్. ఈ 5 స్టాట్యూటరీ బాడీస్. ఏ ప్రభుత్వాలు వచ్చినా స్టాట్యూటరీ బాడీస్ దాన్ని మెయింటెన్స్ అట్లా ఉండాలి. కానీ మొత్తం మారిపోయింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మొదలుకొని అన్నీ చుట్టూ జోబులు కట్టేసుకున్నారు. వాళ్ళ చేతులు ఏమి లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆదివాసీ మహిళే, ఆమెను ఉపయోగించే కదా ఆదివాసీకి వ్యతిరేక చట్టం మార్చేసింది. శత్రుసేనతో సరిహద్దులు జరిగేది ఒక రకం యుద్ధం. యుద్ధాలు 3 రకాలు ఉంటాయి. ఆ తర్వాత దేశంలో కూడా తిరుగుబాటుదారులు ఉంటారు, టెర్రరిస్టులు ఉంటారు, తీవ్రవాదులు ఉంటారు. వాళ్ళతో మనం యుద్ధం చేస్తాం. అది 2వ యుద్ధం. ఆ తర్వాత 3వ యుద్ధం కూడా ఇంకోటి ఉన్నది. అది మేధస్సు మీద యుద్ధం, సివిల్ సొసైటీ మీద యుద్ధం, విద్యార్థుల మీద యుద్ధం, ఉపాధ్యాయుల మీద యుద్ధం, ఆలోచన పరుల యుద్ధం చెప్పున్నాడు. ఇదంతా ఆన్ రికార్డే. ఈ 3 కలిపి ఇవాళ ఒక సన్నివేశం చూస్తున్నాం మనం. 2014లో గమనించలేకపోయాము. ఇవాళైనా మనం గమనించాల్సిన అవసరం ఉండేది. సరే, రావణ్ కేసులో ఉన్నటువంటి ఆ లోపాన్ని వారు ఎలాగో చెప్పారు. నేను ఆ ఏరియాకి వెళ్ళను, దాంట్లో స్పెషలిస్ట్ అయ్యాను కాబట్టి ఎవరి స్పెషలైజేషన్ వాళ్ళకు ఉండాలి. నేను జర్నలిస్ట్ కాబట్టి 2 విషయాలు దాని జర్నలిజం వచ్చిన మార్పుల గురించి చెప్తున్నా. మాలాంటి వాళ్ళని జర్నలిస్ట్ కాకముందు, అంటే 1970లలో అప్పటికి మేము జర్నలిస్ట్ కాము, 80లలో అయినటువంటి వాళ్ళం మేము. 70లలో శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు అని రాసేవారు. పేరు ముందు శ్రీ, పేరు తర్వాత గారు అని చెప్పేసి. 80లలో తీసేశారు. నాలా వెంకటేశ్వర గారు తీశారు, ఏబికే ప్రసాద్ గారు తీశారు. కానీ మా రోజుల్లో చెప్పారు శ్రీలు గారు పెట్టొద్దని చెప్పారు. మేము పెట్టలేదు ఇప్పుడు కూడా. అదొక దశ. ఆ తర్వాత జర్నలిజం ప్రింట్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా మారిపోయింది. సౌండ్ బైట్ అనే కొత్త కల్చర్. అతను ఏం మాట్లాడితే పెట్టేయడం అంతే. మనం ఎడిట్ గేట్ చేయము. ప్రింట్ మీడియాలో ఎడిట్ ఉండేది, ఎలక్ట్రానిక్ మీడియాలో అవకాశం లేదు. అక్షరాలు వేరు, వీడియో వేరు అయిపోయింది. ఆ తర్వాత పరిస్థితి ఏ స్థితికి వెళ్ళిపోయిందంటే శాసనసభలోనే మనం ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, శీలాల గురించి శాసనసభలో మాట్లాడుతున్నాం. అవన్నీ కూడా టెలికాస్ట్ అవుతున్నాయి సౌండ్ బైట్ అనే పేరుతో. ఆ కల్చర్ వచ్చేసింది. బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బిఎన్ఐ విజయవాడలో స్థాపించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ఏపీఎస్ఎస్డిసితో కలిసి ఈ నెల 12వ తేదీన మొగల్రాజ్పురంలో పివి సిద్ధార్థ కళాశాలలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బిఎన్ఐ విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జయదేశాయ్ తెలిపారు. ఇప్పటి వరకు 3600 మంది ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యారని, నేరుగా వచ్చే వాళ్లు కూడా ఉన్నారని అన్నారు. సాఫ్ట్వేర్ డ్రివెన్ మేళా నిర్వహిస్తున్నామని, 176 కంపెనీలు మేళాకు రిజిస్టర్ అయ్యాయని, 100కు పైగా కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ మొగల్రాజ్పురంలో పివి సిద్ధార్థ కళాశాలలో ఈ నెల 12న నిర్వహించిన జాబ్ మేళా పోస్టర్ను బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బిఎన్ఐ విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జయదేశాయ్, విశాల్ దేశాయ్, జాబ్ మేళా చైర్మన్ మేఘన, కార్యదర్శి భరత్, ఐటీ నిపుణులు రాము, ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ విజయవాడలో బిఎన్ఐ స్థాపించి 10 సంవత్సరాలైందని, 700 మంది ఎంఎస్ఎంఈ, ఎస్ఎంఈ వ్యాపారవేత్తలు ఉన్నారని చెప్పారు. ఈ ఏడాది సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో జాబ్ మేళా నిర్వహించాలనుకున్నామన్నారు. బిఎన్ఐ, ఏపీఎస్ఎస్డిసి, పిబి సిద్ధార్థ కళాశాల సంయుక్తంగా ఈ నెల 12న కళాశాల ఆవరణలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 3600 మంది ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యారని, నేరుగా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారని అన్నారు. సాఫ్ట్వేర్ డ్రివెన్ మేళా నిర్వహిస్తున్నామని, 176 కంపెనీలు మేళాకు రిజిస్టర్ అయ్యాయని, 100కు పైగా కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. ఐటీ, నాన్ ఐటీ, పీజీ, డిగ్రీ, ఇంటర్ 10వ తరగతి అర్హత కలిగిన వారికి మార్కెటింగ్, సేల్స్, తయారీ, ఆపరేషన్స్, అడ్మినిస్ట్రేషన్,
ఫారా రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ 2015లో ఏపీఎస్ ఎన్డీసీని స్థాపించి యువతకు నైపుణ్యం, ఉపాధి అవకాశాలు కల్పించడానికి జాబ్ మేళా ఏర్పాటు చేశారన్నారు. ప్రతి 3 నెలలకి ప్రతి నియోజకవర్గంలో మెగా జాబ్ మేళాలు నిర్వహించాలని ఆదేశించారన్నారు. P4లో భాగంగా BNI సంస్థ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించారని తెలిపారు. ఇందులో భాగంగా 12వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సంవత్సరం మేము 10 సంవత్సరాలు కంప్లీట్ చేసాం. BNI ఇక్కడ విజయవాడలో స్టార్ట్ చేసి, సో ఈ 10 సంవత్సరాల సెలబ్రేషన్ సందర్భంగా మాకు 700 మంది వ్యాపారవేత్తలు మాతో ఉన్నారు. MSMEలో అండ్ SMEలో వ్యాపార బిజినెస్ ఓనర్స్ ఉన్నారు మాతో. మేమందరం కలిసి ఏం డిసైడ్ అయ్యామంటే, ఈ సంవత్సరం ఏదన్నా సొసైటీకి ఉపయోగపడేది ఏదైనా చేద్దాం. ఒక మనిషికి జాబ్ వస్తే అది మొత్తం ఫ్యామిలీ దాంతో సర్వైవ్ అవుతుంది. సో జాబ్ క్రియేషన్ మీద ఏమైనా చేయగలం అని చెప్పేసి ఆ ఆలోచనతో మేము ఏపీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళామండి. APSSDC దగ్గర ఇలా చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి. ఎందుకంటే మా మెంబర్స్లో SV సాఫ్ట్ రాము గారు అని చెప్పేసి ఆయన సాఫ్ట్వేర్ క్రియేట్ చేశారు జాబ్ మేళాకి. అండ్ గవర్నమెంట్ నైపుణ్యం పోర్టల్ ఉంది అక్కడ రిజిస్టర్ అవ్వడానికి. అండ్ మాకు BR కాన్సెప్ట్స్ అని భరత్ గారు ఆయనకేమో ఈ జాబ్ ప్లేస్మెంట్స్ బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. సో మా మెంబర్స్ అందరు కలిసి మేఘనా గారికి ఏమో ఎడ్యుకేషన్లో ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇది మేము ఒక జాబ్ మేళా చేద్దామని ముందుకు వస్తే అప్పుడు గవర్నమెంట్ చెప్పారు ఇలా చేయలేదు, మమ్మల్ని బాగా గైడ్ చేశారండి. సో దాంతో ఈ జాబ్ మేళా అని మేము చేస్తున్నామండి. సో దీంట్లో ఏంటంటే మనం రేపు 12వ తారీఖు జూలై ఇక్కడ PV సిద్ధార్థ కాలేజ్ సపోర్ట్తో అంటే వాళ్ళు కూడా మేము ఇలా చేస్తున్నాం అంటే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇవాళ మనం ప్రెస్ మీట్ కూడా ఈ కాలేజ్లో పెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు జాబ్ మేళా కండక్ట్ చేయడానికి. ఇప్పుడు వరకు రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్ మన జాబ్ మేళాకి 3,600 మంది మనకు ఆన్లైన్ రిజిస్టర్ అయ్యారు. వాకిన్స్ కూడా చాలా వస్తారని చెప్పారు మనకి. సో వాళ్ళు ఎంతమంది వస్తారో తెలియదు. నైపుణ్యం పోర్టల్లో అండ్ మన పోర్టల్లో రెండు కలిపి ఒక 3,600 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారనమాట. అలాగే నైపుణ్యాలు అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఒక ఉన్నతమైన ఆలోచనతో వారు ఎప్పుడు పరితపిస్తూ ఉంటారు. దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2015లో ఈ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థని స్థాపించి నైపుణ్యాలు మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఒక యువతకి నైపుణ్యాలు ఉపాధి అవకాశాలు కల్పించడానికి దీన్ని ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు కూడా ప్రతి 3 నెలలకి ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక మెగా జాబ్ మేళాని కండక్ట్ చేయాలని ఆదేశించున్నారు. దానిలో భాగంగా అన్ని జిల్లాల్లో అన్ని కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నాయి. అయితే మరి BNI బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ వారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే P4 మీ అందరికీ తెలుసు, P4 దానిలో అంటే ప్రజలకి మనం ఇండస్ట్రీస్ దగ్గర నుంచి కూడా ఏదో ఒక వారి యొక్క సహకారాన్ని అందించాలని వారు చెప్పడం వల్ల దాన్ని వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ 10 సంవత్సరాలు అయిన సందర్భంగా యువతకి ముఖ్యంగా యువత భావితరాలు ముందుకెళ్ళాలి, భారతదేశం అభివృద్ధి చెందాలి అంటే వీరి యొక్క భాగస్వామ్యం ఇంపార్టెంట్ అని వారు తెలియజేసుకొని యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు రూపొందించడం. మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు వెళ్ళి అడగంగానే వాళ్ళు మాకు ఆదేశాలు ఇచ్చారు, వీరికి పూర్తిగా సపోర్ట్ చేయండి అని తెలియజేస్తున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విభజించు పాలించు తరహాలో వైసీపీ నాయకులు కూడా కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి చోద్యం చూస్తున్నారని ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి ఆరోపించారు. అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రేయింబాళ్లు కృషి చేస్తుంటే వైసీపీ నాయకులు కులాలను రచ్చగొట్టడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. గత 40 ఏళ్ల నుంచి తూర్పు కాపుల రిజర్వేషన్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. గొల్లపూడి సమీపంలో బీసీ సంక్షేమ భవన్ ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం చైర్మన్ యశస్వి మాట్లాడుతూ నేరాలకు పాల్పడే వరకు కులమతాలు ఆపాదించి వారికి వైసీపీ మద్దతు పలుకుతోందని విమర్శించారు. పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత ద్వేషంతో ఆయన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుపడుతున్నారని విమర్శించారు. నల్లకోటు ముసుగు వేసుకుని జడ శ్రవణ్ కుమార్, యూట్యూబర్ రావణ్, రజనీలు ముగ్గురు వైసీపీ కోవర్టులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
2017లో జరిగిన సుగాతి ప్రీతి విషయంపై ఇప్పుడు మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. కూటమి పాలన ప్రశాంతంగా సాగిపోతుంటే ఓర్వలేని వైసీపీ నాయకులు ఏదో ఒక అశాంతి అలజడి రేపి పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. తాను కూడా ఒక లాయన్నేనని, కులాల మధ్య చిచ్చు పెట్టే వారికి తప్పకుండా చెక్ పెడతారన్నారు. గత 40 ఏళ్ల నుంచి తూర్పు కాపుల రిజర్వేషన్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. 26 జిల్లాల కలెక్టర్లను కలిసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు జారీ చేయాలని, అందుకు సంబంధించిన సర్క్యులర్ ఇవ్వాలని కోరగా అన్ని జిల్లాల కలెక్టర్లు అనుమతి ఇచ్చారని తెలిపారు. ఇది తాము సాధించిన ఘనతన్నారు. అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రేయింబావులు కృషి చేస్తుంటే వైసీపీ నాయకులు కులాలను రచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాపు పాలిటిక్స్ జేఏసీ చైర్మన్ వేల్పూరి శ్రీనివాసరావు, వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్లు సత్యబాబు, గోవిందరావు, గండి రామునాయుడు, గెడ్డం పెదకాపు, శేఖర్ పాద్రులు, మూది నారాయణస్వామి, కె లీలావతి, గతి సత్యావతి తదితరులు పాల్గొన్నారు. మన ఏపీ రాష్ట్రంలో కార్పొరేషన్స్ కింద విభజించిన 54 కార్పొరేషన్స్లో మాది ఒక కార్పొరేషన్. అంతకుముందు ఒట్టి కాపు కార్పొరేషన్ అని ఉండేది. ఇప్పుడు తూర్పు కాపు కార్పొరేషన్ అని 2 విభజించడం జరిగింది. ఇది ప్రత్యేకించి ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానో అది కూడా మీకు వివరంగా చెప్తాను. అయితే మేము చేసిన ఘనతలు ఏంటి అన్నది ఒకే ఒక లైన్లో చెప్పాలని నా ఆలోచన. మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నాతో సహా మీ అందరం కలిసి అందరం కూడా అభివృద్ధి ధ్యేయం, ఎన్డీఏ కూటమికి మేము ఇవ్వాల్సింది అభివృద్ధి. మా కులం తరపు నుంచి మేమందరం డౌన్ ట్రోడన్గా ఉన్న వాళ్ళకి అన్ని విధాలుగా చేయూతనిచ్చి హెల్ప్ చేయాలన్న ఆలోచనతో, అదేవిధంగా ఎప్పటి నుంచి 40 ఏళ్ల నుంచి స్ట్రగుల్ అవుతున్న ఇష్యూ ఏదైతే ఉందో ఓబీసీ సంబంధించి సెటిలర్స్ అందరూ ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించి ఈరోజు మొత్తం 26 జిల్లాలు, అంతకుముందు 13 జిల్లాల్లో కూడా ప్రతి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారిని పర్సనల్గా కలిసి ఒక సర్క్యులర్ ఇష్యూ చేయమని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అన్నది దానికి ఎంతో మేధామదనం చేసి దానికి సంబంధించి సపోర్టివ్ డాక్యుమెంట్స్తో పాటు విషయాలు చెప్తూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏ విధంగా మేము ఆ పరిధిలోకి వస్తామని చెప్తే అందరు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క కలెక్టరేట్ నుంచి సర్క్యులర్ వచ్చింది. ఇది మా ఘనత అన్నది ముఖ్యంగా సెటిలర్స్కి అందరికి కూడా మేము ఇది చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క డైరెక్టర్ ఒక్కొక్క జిల్లా నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా అదే ఈరోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో మేము చేసిన ఘనతలు, మేము ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాము ప్రజలకి, అలానే మహిళలకి, పిల్లలకి ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నాం అనేది చర్చించుకోవడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పొగాకు రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ, వ్యవసాయం, రైతు సంక్షేమ విభాగం ఇన్ఛార్జ్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆరోపించారు. గత 40 ఏళ్లలో ఇంత తీవ్రమైన పొగాకు సంక్షోభాన్ని చూడలేదన్నారు. గత 40 ఏళ్లలో ఇంత తీవ్రమైన పొగాకు సంక్షోభాన్ని చూడలేదన్నారు. ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించి 200 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవద్దని చెప్పిన మార్కెట్లో నోబిడ్లు పెరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. వెంటనే మార్క్ఫెడ్ ద్వారా కనీసం 500 కోట్లతో పొగాకు కొనుగోలు చేపట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కూటమి పాలనలో పొగాకు రైతులకు వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని, రైతుల సమస్యలను లేవనెత్తుతున్న ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం సరికాదన్నారు. ఈ 40 సంవత్సరాల్లో పొగాకు రైతులు ఈ సంవత్సరం ఎదుర్కొన్నంతటి సంక్షోభాన్ని నేను ఇంతవరకు చూడలేదు. మేము ఫస్ట్ మే నెల ఆఖరిలోనే నేను ఈ సంవత్సరం రాష్ట్రంలో పొగాకు రైతులు సంక్షోభంలోకి వెళ్ళబోతున్నారు, ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలి, సరైన ఆలోచన చేయాలని చెప్పి మొట్టమొదట 25వ తారీఖు, మే నెల 25వ తారీఖునే ప్రెస్ మీట్లో ఓపెన్గా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను. అక్కడి నుంచి ఇప్పటికీ ప్రతిరోజు లేకపోతే ప్రతి 2 రోజులకు ఒకసారి కూడా సరాసరి అమ్మకం ధర 60 పైసల నుంచి 70 పైసలు పడిపోతూ వస్తుంది. సో తీవ్ర సంక్షోభంలోనికి పొగాకు రైతులు వెళ్ళిపోయారు. సో దీని మీద జూన్ 18వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు అలాగే కేబినెట్ మంత్రులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని శాసనసభ్యులతో కలిపి పొగాకు కంపెనీ కొనుగోలు కంపెనీలతో ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ చేసి
రివ్యూ మీటింగ్లో తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, నో బిడ్ లో బిడ్ ఉండటానికి వీల్లేదు, అలాగే కిలో 200 రూపాయలకు లోపు కొనుగోలు చేయటానికి వీల్లేదు అని చెప్పి మాట్లాడారు. తెల్లారి పొద్దున్నే అన్ని పత్రికల్లోనూ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చింది. 18వ తారీఖు నుంచి మళ్ళీ 8వ తారీఖు వరకు కూడా ముఖ్యమంత్రి గారి ప్రకటన తర్వాత కూడా రోజు సరాసరి అమ్మకం ధర పడిపోతూనే ఉంది. నగరంలో పెరుగుతున్న దోమల సమస్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ అన్నారు. ఒకవైపు విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రతి ఇంట్లో దోమలు ఉత్పత్తి అవ్వకుండా డ్రైడే పాటించాలని, అది ప్రతి శుక్రవారం పాటిస్తే ప్రతి ఇంట్లో దోమల సమస్యలు ఉండవని అన్నారు. అయోధ్య నగర్ పరిసర ప్రాంతాల్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా నగరంలో ఉన్న కాలువల్లో పూడికలు తొలగించి నీటి ప్రవాహం ఎక్కడ ఆగకుండా చూసుకుంటున్నారని, ట్రాక్టర్ మిషన్తో బోట్ల సహాయంతో సిబ్బంది కాలువల్లో పర్యటించి గుర్రపు డెక్కలను వ్యర్థాలను తొలగిస్తున్నారని, సిబ్బంది వెళ్లలేని చోట డ్రోన్ను పంపించి ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేసి దోమల లార్వా ఉత్పన్నం అవ్వకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు. మరోవైపు నగర పరిధిలో ఫాగింగ్, స్ప్రేయింగ్ మరియు కొన్ని చోట్ల దోమల లార్వాని తినే గంబోజియా చేపలను విడుదల చేస్తూ నగరంలోని దోమల నియంత్రణకు విస్తృతమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఒకవైపు విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రతి ఇంట్లో దోమలు ఉత్పన్నం అవ్వకుండా డ్రైడే పాటించాలని, అది ప్రతి శుక్రవారం పాటిస్తే ప్రతి ఇంట్లో దోమల సమస్యలు ఉండవని అన్నారు. ప్రతి శుక్రవారం తమ ఇంట్లో మరియు ఇంటి చుట్టూ పరిసరాల్లో ఎక్కడా నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, ముఖ్యంగా తొట్లు, వాడలేని బకెట్లు, మగ్గులు, డ్రమ్ములు, పూల కుండీలు, అలా ఏ వస్తువైనా వాడకంలో లేనివి, అందులో నీటి నిల్వ ఉండే అవకాశం ఉన్నవి ప్రతి శుక్రవారం వాటిని గమనించి ఆ నిల్వ ఉన్న నీటిని పారపోస్తే ఇంట్లో దోమల సమస్యలు తగ్గుతాయన్నారు. బందర్ రోడ్లో ఉన్న శేషసాయి కళ్యాణ మండపంలో ప్రముఖ వస్త్ర సంస్థ వైఆర్ఈ శారీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3 రోజుల ప్రత్యేక చీరల ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహిళల కోసం ప్రత్యేక ఆఫర్లు, లేటెస్ట్ డిజైన్లతో ఈ ఎగ్జిబిషన్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. సంప్రదాయ, ఆధునిక శైలులు కలయికగా వేలాది రకాల చీరలు, డ్రెస్ మెటీరియల్స్ను ఒకే వేదికపై ప్రదర్శనకు ఉంచారు. బందర్ రోడ్లోని శేషసాయి కళ్యాణ మండపంలో వైఆర్ఈ శారీస్ నిర్వహిస్తున్న 3 రోజుల ప్రత్యేక ఎగ్జిబిషన్ ను మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆషాఢ మాసం సందర్భంగా విజయవాడ మహిళలకు ముందస్తు కానుగ్గా ఈ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు రాజు మాట్లాడుతూ వినియోగదారులను ఆకట్టుకునేలా ఎన్నో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 3,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన కొనుగోళ్లపై ఫ్లాట్ 20% డిస్కౌంట్ అందిస్తున్నామని అన్నారు. అలాగే 3,000 కొనుగోలు చేసిన ప్రతి వినియోగదారులకి కేవలం ₹1కే ఒక చీర అందించే ప్రత్యేక ఆఫర్ను ప్రకటించారు. దీంతో పాటు మరెన్నో ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఎగ్జిబిషన్లో కాంచీపట్టు, బెనారస్, సాఫ్ట్ సిల్క్, లినెన్, కాటన్, ఆర్గంజా, జార్జెట్, పార్టీవేర్, డిజైన్ చీరలు పాటు మహిళలు, యువతకు అభిరుచికి తగ్గట్టు లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్లు, నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరల్లో అందుబాటులో ఉంచామని నిర్వాహకులు తెలిపారు. 3 రోజుల పాటు మాత్రమే ఈ ప్రత్యేక ఎగ్జిబిషన్ కొనసాగనున్న నేపథ్యంలో విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల మహిళలు, కుటుంబ సభ్యులు తప్పకుండా ఎగ్జిబిషన్ను సందర్శించి ప్రత్యేక ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని, తమకు మరింత ఆదరణ అందించాలని నిర్వాహకులు కోరారు.
నమస్తే అండి. మనం విజయవాడలో ఈ రోజున మా వయ్యారి బ్రాండ్ ఏదైతే ఉందో అది అందరికీ మన విజయవాడలో పరిచయం చేయడం కోసం కొత్త మార్కెట్లో ఉన్న న్యూ వెరైటీస్తో మీ ముందుకి మంచి ఆఫర్లతో వచ్చామండి. మీకు కావాల్సిన వెరైటీ కోసం కంపల్సరీ అందరూ కూడా ఒకసారి విచ్చేయండి. మా దగ్గర ఉన్న ఆఫర్స్ చూడండి, మా వెరైటీస్ చూడండి, మా క్వాలిటీ చూడండి. అందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని మీరందరూ కూడా వచ్చి మాకు కావాల్సినటువంటి మంచి ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మీకు ఐడియా వస్తుంది. మంచి మంచి వెరైటీస్తో కొత్త కలెక్షన్స్తో విజయవాడకి మీకోసం వచ్చాం. ఎంజీ రోడ్లో ఉన్నటువంటి శేషసాయి కళ్యాణ మండపంలో 10, 11, 12 ఈ 3 రోజులు కూడా మీకోసం మేము ఇక్కడ ఉంటున్నామండి. అందరూ కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. మీరందరూ కూడా మంచి మంచి కలెక్షన్తో మీరు వచ్చి మా ఆతిథ్యం చూసుకొని మా దగ్గర కావాల్సిన వెరైటీస్ తీసుకొని మా ఆఫర్లన్నీ కూడా మీరు రిడీమ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి 3,000 కొనుగోలుకి 50% బైబ్యాక్ ఇస్తున్నాం. ప్లస్ దాంతోపాటు మళ్ళీ మీకు అదనంగా ఒక్క రూపాయికే ఒక చీర ఇవ్వడం కూడా జరుగుతుందండి. అది కూడా మీకు మంచి వెరైటీలో మంచి క్వాలిటీలో. నమస్తే అండి. 10, 11, 12 తేదీల్లో మీకోసం విజయవాడ ఎంజీ రోడ్ శేషసాయి కళ్యాణ మండపంలో వయ్యారి వారి న్యూ బ్రాండ్ అన్నది వయ్యారిని పరిచయం చేస్తున్నాము. ఇక్కడ అన్నది న్యూ ఆఫర్స్తో ఆషాఢంగా మనం ఆషాఢం ఆఫర్లు న్యూ బ్రాండ్ మన వయ్యారి కోసం పెట్టింది ఏంటంటే 1 రూపీకే శారీ అండి. అలానే ఎవ్రీ 3,000 పర్చేస్పై అడిషనల్ 50% షాపింగ్ ఫ్రీ చేసుకోవచ్చు. అలానే బిలో 3,000 కొన్న ప్రతి ఒక్కరికి కూడా ఫ్లాట్ 20% డిస్కౌంట్ మీకు అందరికి ఇవ్వడం అన్నది జరుగుతుందండి. ఈ ఆఫర్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నామండి. మన విజయవాడకి విచ్చేసిన ఎగ్జిబిషన్ సేల్కి విచ్చేసిన వయ్యారి సిల్క్స్. వయ్యారి అంటే వావ్ అనాల్సిందే. 3 days ఎక్కడా లేని విధంగా ఎగ్జిబిషన్ సేల్ పెట్టాం. వచ్చి తరలించాలని కోరుతున్నాం. ఎన్ని తరాలు మారినా ప్రభుత్వాలు మారినా భవన నిర్మాణ కార్మికుల తలరాతులు మాత్రం మారడం లేదని సిఐటియు నగర కార్యదర్శి ఎం బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే తమ సమస్యలను పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని మండిపడ్డారు. నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులందరికీ నగరంలో 2 సెంట్లు ఇళ్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని, సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులందరికీ పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నగర కమిటీ కార్యదర్శి ఎం బాబురావు తదితర నాయకులు మీడియాతో మాట్లాడుతూ నగర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు సొంత ఇల్లు లేక తమ సంపాదనలో సింహభాగం అద్దెకు ఖర్చు పెడుతున్నారన్నారు. గత ప్రభుత్వం నగరానికి 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో జగనన్న కాలనీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఇళ్లు పట్టాలు కూడా అందించారన్నారు. చాలా మంది కార్మికుల నుంచి 30,000 రూపాయలు వసూలు చేశారన్నారు. నేటికి గందరగోళంగా ఉందని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఎన్నికల సందర్భంగా కార్మికులను మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఇప్పటి వరకు భూసేకరణ చేపట్టలేదన్నారు. కార్మికుడు సొంతింటి కళ కలగానే మిగిలిపోయిందన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా సమస్య పరిష్కారం కావట్లేదని, నగరంలో ప్రభుత్వ ఖాళీ స్థలాలు సుమారు 100 ఎకరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వాటిలో అర్హులైన వారందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుల కుటుంబానికి హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరుతూ 13న కలెక్టర్ కార్యాలయం వద్ద సామూహిక దరఖాస్తుల రాయబారంలో పని బంద్ చేసి పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 50 నుండి 60% మందికి సొంత ఇల్లు లేవు. అద్దెంట్లోనే నివాసం ఉండే పరిస్థితి నెలకొంది. దీంతోపాటు సంపాదనలోని సింహభాగం అద్దెలకు, పిల్లల స్కూల్ ఫీజులకు, వైద్య ఖర్చులకే ఎక్కువ ఖర్చు పెడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తాం, భవన నిర్మాణ కార్మికులు ఎటువంటి సమస్య ఉన్నా కానీ మేము పరిష్కరిస్తాం అని చెప్పడం జరిగింది. 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కానీ భవన నిర్మాణ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాదాపు 2019 నాడు 18 పథకాలు సంక్షేమ బోర్డు ద్వారా అమలు చేస్తుంటే ఆ 18 పథకాలను 4 పథకాలుగా కుదించి ఈరోజు భవన నిర్మాణ కార్మికుల్ని మేమేదో ఉద్ధరించామనే పద్ధతిలో ఈరోజు కూటమి ప్రభుత్వం మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్గా మేము ఒకటే చెప్తున్నాం. నగరంలో వేల మంది కార్మికులు అద్దెళ్లలో నివాసం ఉంటున్నారు. ప్రతి కార్మికుడికి మీరు చెప్పినట్టు 2 సెంటు ఇళ్ల స్థలం ఇచ్చి దాంతోపాటు ఇల్లు నిర్మించే ఇవ్వాలని చెప్పేసి, దీంతోపాటు ప్రమాదాల్లో వేల మంది కార్మికులు చనిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ సంక్షేమ బోర్డు నుంచి కానీ ₹1 కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించట్లేదు. అందుకే బిల్డింగ్ వర్కర్స్ యూనియన్గా రాష్ట్ర ప్రభుత్వం కానీ సంక్షేమ బోర్డు అధికారులు కానీ చొరవ తీసుకొని 25 లక్షల ఉచిత ప్రమాద బీమా కల్పించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం.
లేబర్ కార్డులు వీనిని అవి ఏ ఉన్నాయో పాత చట్టాలు ఎలాగ ఉన్నాయో అదే అమలు చేయాలని కోరుకుంటున్నాం. బిల్డింగు కట్టేవాడికేమో రైతులకు ఎన్నో ఇల్లులు కడుతున్నాం. మాకు చేతి పని చేసే వాళ్ళకి బిల్డింగ్ వర్క్ చేసే వాళ్ళకేమో ఇల్లు లేకుండా పోయింది. మన ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏమో 2 సెంట్లు భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తామన్నారు. అలాగే 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పింఛను ఇస్తా అన్నారు. అలాగే ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, మాకు మీ బహిరంగ సభలో ఏమో బిల్డింగ్ వర్కర్స్కి అన్యాయం చేయము, మీ బోర్డు ఏది ఉందో అది రిలీజ్ చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో మీకు అన్యాయం చేశారు. మేము గెలిస్తే మీకు తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్రతి ఒక్క బహిరంగ సభలో మాకు చెప్పారు. మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మేము మీకు ఏం అన్యాయం చేసాం, మా బోర్డు లేపేయాలని చూస్తున్నారు. మాకు మీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ మీ డబ్బులే మాకు అవసరం లేదు. మా బోర్డులో శస్త్ర రూపంలో ఏ డబ్బులు కట్టామో ఆ డబ్బులు మా పెద్దలకి బిల్డింగ్ వర్కర్ కార్మికులకి అవి ఇస్తే చాలు. కారణం భవన నిర్మాణ కార్మికులు సమస్యలు తీవ్రతరం అవుతున్నాయి. ఉపాధి కరువైంది. అట్లాగే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదు. అసంఘటిత నిర్మాణ కార్మికులకి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా సంక్షేమ బోర్డు ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా జరుగుతున్నాయి, మన రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది చూస్తే 4 సంక్షేమ పథకాలు ఇస్తున్నారండి. 4 పథకాలు కూడా పెళ్లి కానుకకి 20,000 అట ఏమండి. అట్లాగే సంక్షేమ బోర్డులో రెండోది వివాహ కానుక, డెలివరీ బెనిఫిట్ వచ్చేప్పుడు 20,000, సహజ మరణానికి 60,000 ఇస్తున్నారు. అట్లాగే మట్టి ఖర్చులకి 20,000 ఇస్తున్నారు. అంటే బిల్డింగ్ కార్మికుడు ప్రమాదశాతం మరణిస్తే ఆ మరణించిన ఏదైతే ఒక్క బెనిఫిట్ కూడా రావట్లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.